ఆ మాటలు విన్న ప్రసాద్కి భయమేసింది. జరిగిన విషయం కుటుంబ సభ్యులతో చెప్పాడు. నేనేమీ చేయలేనని రాత్రికి ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు. తను ఒకటి అనుకుంటే పైన దైవం ఇంకోటి అనుకున్నాడు. ప్రసాద్ చేత ప్రకాష్ని చంపిస్తాడు. పైన భగవంతుడు ఉన్నాడు. పారిపోతున్న ప్రసాద్ గురించి ప్రకాష్కి విషయం తెలిసింది. ప్రకాష్ తన మనుషులతో బయలుదేరాడు. ప్రసాద్ తన కుటుంబాన్ని ఒక దిక్కున పెట్టి తను పోలీస్ దగ్గరికి వెళ్లి చెప్పాలనుకున్నాడు. పోలీస్ స్టేషన్ చేరుకున్న ప్రసాద్ జరిగినదంతా పోలీసులకు చెప్పాడు. అంతకుముందే డబ్బుకు అమ్ముడుపోయిన పోలీసులు, నీకు నువ్వే వెళ్లి లొంగిపోతే నిన్ను ఒక్కడినే చంపి వదిలేస్తారు, లేకపోతే మొత్తం నీ కుటుంబాన్ని చంపేస్తాడు, నువ్వే ఆలోచించుకో అని చెప్పడంతో ప్రసాద్కి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను చిన్నప్పటినుంచి ఎవరికీ ఏ కీడు చేయలేదు. నేనెప్పుడూ మంచే చేశాను తప్ప చెడు ఎప్పుడూ ఎవరికీ చేయలేదు. దుఃఖం, నేను ఉన్నంతలో దానం చేశాను. నేను ఉన్నంతలో గౌరవంగా బతికాను. ఎందుకు నాకే వచ్చింది అనే బాధతో ప్రతిఘటన నుంచి బయలుదేరాడు. వెళ్తున్న ప్రసాద్ గుడిలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. నిజంగానే డబ్బుకి అంత మాయ ఉందా? సమాజంలో డబ్బుకే విలువ ఉందా? మంచి చెడు అంటూ ఇంకా ఏమీ లేదా? డబ్బున్నోడికే రాజ్యమవుతుందా? పైన దేవుడు ఉంటాడో లేదో, దిక్కులు చూస్తాయో లేదో ఇంకా ఇవేమీ లేవు. మనుషుల్లో డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయగలం. మానవత్వమే నశించింది. మనుషుల్లో నేనొక్కడినే ఏమి చేయగలను అని బాధపడుతూ సాగాడు. ప్రసాద్కి తెలీదు తను చెప్పుకుంటున్న బాధ ఎవరూ వినడం లేదని అనుకుంటున్నాడు. కాని గుడిలో ఉన్న దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు ఉన్నాడా అంటే చెప్పలేం, లేదన్నా చెప్పలేం, కాని ఆయన వింటున్నాడు. తన మనసు పడే బాధ భగవంతుడు వింటున్నాడు. తన మనసు నిత్యం నేను ఏమి చేయలేను అంటున్న ఆ బాధను వింటున్నాడు. తనకు తెలీదు ఎవరో వచ్చి న్యాయం చేస్తారని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోకూడదు. సమయం సందర్భం వచ్చినప్పుడు మనకు మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి సాయం చేస్తే దేవుడు ఉంటాడని అనుకుంటాం. ఒక్కొక్కసారి మనలోనుంచే వస్తారు భగవంతుడు. మన మనసు పడే బాధ నుంచి, మన మనసు పడే అలజడి నుంచి మనం నిత్యం ఆ బాధ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనమే తయారవుతాం భగవంతుడుగా. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అనుకున్న పని మనమే చేయాలి. నువ్వు చేసే తప్పుడు పని ఎవరికీ తెలియదు అనుకోవచ్చు. ఒకవేళ ఎవరికీ తెలియకపోవచ్చు, కాని నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు ఆ తప్పు చేశానని. అదే నీ పతనానికి దారితీస్తుంది. నువ్వు చేసే మంచిపోదు, నువ్వు చేసిన చెడుపోదు. ఎవరో వచ్చి కాపాడాలి, ఎవరో వచ్చి చెయ్యాలి అనుకోకు. ఆ ఎవరో నువ్వే ఎందుకు అవ్వకూడదు. గుడిలో ఉన్న ప్రసాద్ దగ్గరికి ప్రకాష్ వస్తాడు. ప్రకాష్ మనుషులతో ప్రసాదుని కొట్టిస్తాడు. దెబ్బలు తిన్న ప్రసాద్ ఓ పక్కన మూలుగుతూ భగవంతుని వంక చూస్తాడు. ముందుకు వచ్చి, నువ్వు భగవంతుని చూసినా, నువ్వు ఏ దిక్కుని చూసినా ఎవరూ నిన్ను ఏమీ కాపాడలేరు ప్రసాద్. నీ జీవితం అయిపోయింది. ఈ గుడిలోనే భగవంతుడి ముందే నిన్ను చంపుతా, ఎవరు వచ్చి కాపాడుతారో నేను చూస్తా అని ప్రకాష్ అంటాడు. దెబ్బలతో బాధపడుతున్న ప్రసాద్ లేచి నిల్చుని మాట్లాడుతున్న ప్రకాష్ని అక్కడే ఇనుముతో చేసిన శూలం తీసుకుని తన గొంతులో పొడిచి చంపుతాడు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేనే భగవంతుణ్ణి అనుకుంటున్న ప్రకాష్ని శూలంతో పొడిచి చంపుతాడు ప్రసాద్. అది చూసిన ప్రకాష్ మనుషులు పారిపోతారు. నేను లేచి నిన్ను చంపుతానని అనుకోలేదు. అలాగే నేను నీ చేతులతో చనిపోతానని అనుకున్నాను, కాని నువ్వు నా చేతులతో చనిపోతావు అనుకోలేదు. నేను లేచినప్పుడు నా చేతికి అందింది అది నేను నన్ను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం. ఏ ఇనుముతో ఏ ఇనుము కావాలనుకున్నావో ఆ ఇనుముతోనే పోతున్నావు ప్రకాష్. భూమిలో ఏదీ నీది కాదు, అందరికీ నీ ఒక్కడికే కావాలనుకోవడం తప్పు. నువ్వు తప్పు చేశావని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు, కాని నేను నిన్ను చంపానన్నది నిజం. దీనికి నాకు శిక్ష పడుతుందన్నది నిజం. ఎందుకు చేశావంటే నేను చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎప్పుడూ పైన ఉన్న రూపాన్ని చూస్తుంది. నీకు మంచి పేరు, నాకు భూమి అమ్మనన్నారని కోపంతో చంపేసి ఉంటారని అంటుంది సమాజం. ఈ సమాజం ఎన్నో అనుకుంటుంది, అన్నీ పట్టించుకోకూడదు. నీకున్న బుద్ధిని నువ్వు మంచిగా ఉపయోగిస్తే ఈ పాటికి మన దేశం కొంచెమైనా బాగుండేది. భగవంతుడు నీకు లోపం ఇచ్చాడు అనుకున్నావు తప్ప ఆ లోపంతో పాటు ఒక మంచి బుద్ధి, తెలివితేటలు అన్నీ ప్రసాదించారు.
నాకు ఏ లోపం లేకపోవచ్చు కాని నాకు ఉన్న బాధలు నాకు ఉన్నాయి. ఇచ్చేది ఎప్పుడూ భగవంతుడు పక్షపాతి కాదు. ఒకటి ఇస్తే ఒకటి తీసుకుంటారు, అది నిజం. అది నువ్వు తెలుసుకోవడం నీ కర్మ. తెలుసుకున్న తర్వాత ఏమీ చేయలేము. ప్రకాష్ కన్నుమూశాడు. ప్రసాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. మనకున్న బుద్ధిని మంచి మార్గంలో ఉపయోగించాలిగాని చెడు మార్గంలో ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే కొంతకాలం మంచిగా ఉండొచ్చు కాని జీవితాంతం ఉండలేవు, అది నిజం. నీకున్న మంచి బుద్ధి వల్ల నువ్వు పెద్దగా గొప్పగా అవ్వకపోవచ్చు కాని నీ అంతరాత్మకు ఇప్పుడు తృప్తిగా ఉంటుంది. నీ బుద్ధి ఇనుము లాగా తుప్పు పట్టకూడదు, బంగారం లాగా ప్రకాశించాలి.